హలో గైస్, ఈ రోజు ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. ఈ రోజు మేము అందరం కలిసి కౌటాలకు వెళ్ళాము. ఎందుకు వెళ్ళామంటే కౌటాల నుంచి ఇంటికి వచ్చే టైంలో మా ఫ్రెండ్స్ అయితే కలిశారు. ఈ రోజు మన 365 డే ఛాలెంజ్ లో డే వచ్చేసి 231, 32 అండ్ 33. ఎర్లీ మార్నింగ్ జిమ్ కి అయితే వచ్చిన, జిమ్ అయితే క్లోజ్ ఉంది, ఇంకా ఓపెన్ చేయలేదు. సో గ్రౌండ్ కి అయితే వచ్చిన, వార్మప్ కంప్లీట్ చేసుకుని ఇంకా వాకింగ్ అయితే స్టార్ట్ చేసిన. వాకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ జిమ్ కి అయితే వెళ్ళిపోయినా. ఈ రోజు నేను లెగ్ వర్కౌట్ అయితే చేస్తున్నా. లెగ్ వర్కౌట్ కూడా హెవీగా ఏం కొట్టలేదు, నార్మల్ గా కొట్టేసిన. లాస్ట్ లో 50 kg డంబిల్ తోని 100 స్క్వాట్స్ అయితే కొట్టిన. ఇక్కడతో మన లెగ్ వర్కౌట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ జిమ్ కి అయితే వచ్చిన, జిమ్ అయితే క్లోజ్ ఉంది, కొంచెం లేట్ అయింది నాకు. సో గ్రౌండ్ కి వచ్చి వార్మప్ కంప్లీట్ చేసుకుని వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తున్నా. జిమ్ క్లోజ్ ఉన్న గ్రౌండ్ కి వచ్చి వర్కౌట్ చేసుకుంటున్నా. దీనికంటే మోటివేషన్ ఏముంటది బాయ్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా బబ్లు గాంతో కౌటలకు పోయినా కొంచెం పని మీద. మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చే టైంలో మా దోస్తు గారు ఇంకా కలిసిరు. ఇంకా మా వాళ్ళు మహారాష్ట్ర పోతున్నారట, దేనికి పోతున్నారో తెలియదు. ఇంకా మా వాళ్ళకి థమ్స్అప్ చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చి రిటర్న్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కౌటలకు అయితే పోతున్నాం. ఎందుకంటే మా దోస్తు వాళ్ళ హౌస్ వార్మింగ్ ఉంది, అంటే గృహ ప్రవేశం. కౌటల్లో గిఫ్ట్ తీసుకుని డైరెక్ట్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. ఎంట్రీలోనే వాళ్ళన్న దర్శనం అయితే ఇచ్చిండు అండ్ లోపలికైతే వెళ్ళిపోయినా. ఉదయ్ బాయ్ లోపలికి అయితే తీసుకుపోయిండు. పొంగనే మాకు డైరెక్ట్ మా బాయ్ బాత్రూమ్ చూపెట్టిండు. ఎగ్దమ్ ఉన్నది బాయ్. ఇంకా ఫైనల్ గా ఫోటోలు దిగేసి అండ్ లాస్ట్ లో మా అరుణన్న బర్త్డే ఉంది, బర్త్డే విషయం చెప్పేసి రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాం. వ్లాగ్ ఎట్లుందో కామెంట్ చేయండి బాయ్.